అందరికీ నమస్కారం తెలియజేస్తూ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది సిక్కోలు చైతన్యం. 1857 సంవత్సరం నుండి 1947 ఆగస్టు వరకు సుదీర్ఘ కాలం ఈ దేశ స్వాతంత్ర్య పోరాటం చేసి తెల్లదొరల పాలన నుండి దేశానికి విముక్తి కావాలని ఎందరో మహానుభావులు స్వాతంత్ర వీరుడు అసువులు బాశారు. సుమారు 90 సంవత్సరాలు నిర్విరామంగా జరిగిన స్వాతంత్ర పోరాటం 2 రూపాల్లో కొనసాగింది. ఒకటి సాయుధ పోరాటం, 2 శాంతియుత పోరాటం. మహాత్మా గాంధీ నేతృత్వంలో శాంతియుత పోరాటం ఉవ్వెత్తున కెరటంలా విసపడింది. లక్షలాది మంది యువకులు ఈ పోరాటంలో బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు నేలకొరిగారు. అలాగే సాయుధ పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి వేలాది మంది యువకులతో ఒక ప్రైవేట్ ఆర్మీని స్థాపించి తెల్లదొరల మీద రాజీ లేని సాయుధ పోరాటం చేసి చెమట్లు పట్టించారు. ఈనాటికి కూడా ఆయన మరణం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇంకో విప్లవ వీరుడు భగత్ సింగ్ కేవలం 23 సంవత్సరాలకే ఉరికంబాన్ని ముద్దాడి దేశం కోసం అసలు బాశాడు. తన లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం, స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని రగిలించడం కోసం ఢిల్లీ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ జరుగుతుండగా బాంబులు వేసి తన లక్ష్యాన్ని ప్రజలకు, ఈ దేశానికి తెలియచేయాలని స్వాతంత్ర లక్ష్య పోరాట సాధకుడుగా భగత్ సింగ్ మిగిలిపోయారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించడం కోసం రాజీ లేని పోరాటం చేసి కేవలం 27 ఏళ్లకే తెల్లదొరల తుపాకీ గుళ్లకు నేల కొరికిన విప్లవకారుడు మన అల్లూరి. ఇలాంటి విప్లవ యోధులు అనేక మంది ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అసలు బాశారు. స్వాతంత్ర్య పోరాటంలో అనేక మంది మహిళలు తన కుటుంబాలను, వారి వైవాహిక జీవితాన్ని త్యాగం చేసి దేశ స్వాతంత్ర్య పోరాటంలో సమిధులయ్యారు. ఉదాహరణకు రాణి లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు, బేగం హాజరా, అనీబ్ సేన్, కస్తూరిబా గాంధీ వంటి ఎంతో మంది మహిళా మనులు వారి ప్రసంగాలతో, వారి పోరాటాలతో ఈ దేశ మహిళల్లో చైతన్యాన్ని రగిలించి స్వాతంత్ర్య సమరంలో కీలక భాగస్వామ్యం వహించినటువంటి మహిళా మనులకు ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘకాలం 90 సంవత్సరాల పోరాటంలో ఎన్నో నిర్బంధాలు, ఎంతో మంది వీరమరణం, ఎన్నో రూపాల పోరాటాలు తరువాత భారతదేశానికి ప్రజల బానిస సంఖ్యల నుండి విముక్తి కలిగి స్వేచ్ఛ వాయువులు ప్రసాదించి నేటికి 79వ ఏట అడుగు పెడుతున్నాం. సుమారు 3.28 మిలియన్ చదరపడుగుల విస్తీర్ణం కలిగి 146 కోట్ల జనాభా కలిగిన 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన భారతదేశానికి ఇప్పటి వరకు ప్రధానమంత్రులు 16 మంది ప్రధానమంత్రులుగా పనిచేశారు. వివిధ పార్టీల నుండి నేతృత్వం వహించారు. అందులో అత్యధిక కాలం జవహర్ లాల్ నెహ్రూ, 2వ స్థానంలో అత్యధిక కాలం దేశాన్ని కాంగ్రెస్ ప్రధానమంత్రిగా పరిపాలించిన నరేంద్ర మోడీ, 3వ స్థానంలో ఇందిరా గాంధీ కొనసాగారు. గుల్జారీలాల్ నందా 2 సార్లు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉండేవారు. 1956 నవంబర్లో తమిళనాడులో జరిగిన ఒక రైలు ప్రమాదంలో 146 మంది చనిపోతే రైల్వే మంత్రిగా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన వ్యక్తులు పదవుల్లో కొనసాగారు. కొందరు 29 సంవత్సరాల పరిపాలనలో అనేకమైన చట్టాలు, సవరణలు కొనసాగాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కొనసాగుతున్నప్పుడు విధించిన ఎమర్జెన్సీ ఈ దేశానికి ఒక చీకటి రోజులు. 1977వ సంవత్సరంలో ప్రధాని హోదాలో పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర ఎమర్జెన్సీకి ప్రతిఫలంగా సొంతం చేసుకున్నారు ఇందిరాగాంధీ. ఇంతటి చరిత్ర కలిగే స్వతంత్ర భారతదేశం ఈ రోజు ఎటుపోతుందో ఒక్కసారి రేపటి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న కోటాను కోట్ల యువకులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తోంది సిక్కోలు చైతన్యం. ఏ స్వాతంత్ర ఫలాలు, స్వేచ్ఛ జీవితం ప్రజలకు ప్రసాదించాలని రాజీ పోరాటం చేసి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం నిజంగా ఈ దేశ పౌరులకు కానీ ప్రజలకు కానీ అందుతున్నాయా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సిక్కోలు చైతన్య విజ్ఞప్తి చేస్తోంది. కూడా దేశంలో అనేక గ్రామాలకు, గిరిజన తండాలకు, మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం, కనీస సదుపాయాలు లేకపోవడం చాలా విచారకరం. అనేక ప్రాంతాలకు ఇంకా కనీసం సాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం అనేది మన దౌర్భాగ్యం. లక్షలాది ఎకరాలు మన కళ్ళ ముందే బీడుభూములుగా కనిపించడం ఎవరి వైఫల్యం అనేది ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఉంది. అధికారం కోసం తాహతాహలాడుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సిక్కోలు చైతన్య విజ్ఞప్తి చేస్తుంది. ఏ స్వేచ్ఛ కోసం, ఈ నిర్బంధాల నుండి విముక్తి కోసం పోరాటాలు చేసి సంపాదించుకున్న స్వాతంత్రం ఈ రోజు మళ్లీ నిర్వీర్యం అయిపోతున్న రోజులు గోచరిస్తున్నాయి. ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు ఏర్పడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాణ కమిటీ భారత ప్రజలకు హక్కులు ప్రసాదిస్తూ రాజ్యాంగ నిర్మాణం చేసిందో ఆ విధంగా ఈ దేశంలో పరిపాలన కొనసాగుతుందా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతావని ప్రస్థానంలో పునరాలోచించుకోవాల్సిన విషయం అవసరం. ఈ దేశ ప్రజలకు, యువకులకు, మహిళలకు, ప్రధానంగా రాజకీయ పార్టీలకు ఉన్నదనేది బాధ్యతను గుర్తు చేస్తుంది
సిక్కోలు చైతన్యం. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిపోయింది. 79వ ఏట అడుగు పెడుతున్నాం. దేశం అభివృద్ధి చెందిన దానికంటే ఈ దేశాన్ని పరిపాలించిన రాజకీయ నాయకులు అభివృద్ధి చెందారనేది నిర్వివాదాంశం. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల అక్రమ సంపాదన భారతదేశానికి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఈనాటికి దాని జడలేదు. ఒకవేళ ఇతర దేశాల్లో ఉన్న మన దేశ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు అక్రమ సంపాదన వెనక తీసుకొస్తే భారతదేశం సుసంపన్నం కావడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ 79 సంవత్సరాల్లో భారతదేశంలో అణగారిన వర్గాలు, పేదలు ఇంకా ఉన్నారు అంటే దానికి కారణం పాలకులు అన్వేషించాలి. లక్షల కోట్ల రూపాయలు పేదరిక నిర్మూలన పేరిట, పేదల సంక్షేమ పథకాల పేరిట ఖర్చు చేస్తున్న వారి బ్రతుకులు మారడం లేదంటే దానిలో ఉన్న లోపం, అవినీతి ఒక్కసారి పాలకులు గుర్తించాలి. రోజు రోజుకి ఇతర దేశాల వద్ద, ప్రపంచ బ్యాంకు వద్ద మన దేశం 181.68 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అప్పుల చిట్టా పెరిగిపోతున్నా మన దేశంలో పేదరిక నిర్మూలన జరగడం లేదు అంటే దానికి వైఫల్యం పాలకులది కాదా, ఈ దేశంలో ఉన్న అవినీతి పరులది కాదా అని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సిక్కోలు చైతన్యం గుర్తు చేస్తుంది. రేపటి నవభారత నిర్మాణానికి, కోట్లాది మంది యువకుల ఆశల సౌధం నిర్మాణానికి అధికారం వాంఛిస్తున్న రాజకీయ పార్టీలు పదవి వ్యామోహం వదిలి దేశ భవిష్యత్తు కోసం అడుగులు వేయాలని, లేని పక్షంలో విసిగి వేసారి అనగారిపోయిన యువకులు ఉద్యమ బాట పట్టక ముందే, మరో ఉద్యమానికి తీవ్ర రూపం దాల్చక ముందే వారి తీరు మార్చుకోవాలని ఈ సందర్భంగా సిక్కోలు చైతన్యం చేతులెత్తి నమస్కరిస్తూ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తుంది.